చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మనం 4వ వార్డులో ఉన్నాం. 4వ వార్డు కంటెస్టెంట్ బీజేపీ పార్టీ నుండి కలకుంట లక్ష్మీ రవీందర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ వార్డులో తిరిగినప్పుడు ప్రజల నుండి ఎట్లాంటి స్పందన ఉన్నది, ఎట్లాంటి సమస్యలు చెప్తున్నారు? అన్నీ నీళ్ళు వస్తలేవు, రోడ్డు లేవు, అన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నీ రోడ్ వేపియాలి ఖచ్చితంగా అంటున్నారు. వాటర్ కూడా ఇబ్బంది ఉంది అంటున్నారు. అవన్నీ మేము చేస్తాము తప్పకుండా. నా పేరు లక్ష్మి, కలకుంట లక్ష్మి, మాది 4th వార్డు, జై శ్రీరామ్. ఏది ఉన్నా మేము చేస్తాము, అన్నీ చూసుకుంటాము. కోతుల బెడద కూడా మేము పట్టించుకొని మేము చేస్తాము. మేము తప్పకుండా బీజేపీకి ఓటేయండి. కలకుంట లక్ష్మి 1వ నంబరు. తప్పకుండా మర్చిపోకుండా ఓటేయాలి. ఏ సమస్యలు ఉన్నా మా కొడుకు మీ సేవ తప్పకుండా చేస్తాడు. ఫోన్లలోనే మా పనులు మా దగ్గరికి వస్తే మీ పనులు తప్పకుండా చేసి పెడతాము. మీరు ఏదున్నా సమస్యలు ఉన్నా మా దగ్గరికి రండి, ఇంకా కంపల్సరీ చేసి పెడతాము. మాకు ఏది ఉన్నా మీరు తెలియజేయాలి, తప్పకుండా మేము చేస్తాము. సో 4వ వార్డు ప్రచారానికి బీజేపీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న చెప్పండి, స్పందన ఎట్లా ఉంది ప్రజల్లో? ఇక్కడ అంటే ఇప్పుడు స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సో బీజేపీ నుంచి ఈ వార్డు అభ్యర్థులు గెలిపించాలని మీరు ప్రజల్లోకి ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తున్నారు? ఇది స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సదుపాయాలు తీర్చేటువంటి ఎన్నికలు ఇవి. కానీ 2 పర్యాయాలు ఇక్కడ టీఆర్ఎస్ అంటే మున్సిపాలిటీలో టీఆర్ఎస్ గెలిచింది. ఎక్కడ గెలిచిన గొంగడి అక్కడే ఉన్నది. ఇక్కడికి మౌలిక సదుపాయాలంటే రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, నీరు తాగడానికి నీళ్ళు లేవు. ఏ చూసినా కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. అయినప్పటికీ కూడా అభివృద్ధి శూన్యం. కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీతోటే 85% నిధులతోటి స్థానిక సంస్థలు నడుస్తున్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సీసీ రోడ్లు వేసిన బీజేపీ, ఎల్ఈడి బల్బ్ ఇచ్చింది బీజేపీ, వైకుంఠ ధామాలు ఇచ్చింది బీజేపీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలతోటి మాత్రమే ఈరోజు స్థానిక సంస్థలు నడుస్తున్నాయి. నిన్నగాక మొన్న టీఆర్ఎస్ సర్పంచులను ఉద్దేశించి ఇదే జిల్లాకు సంబంధించినటువంటి హరీష్ రావు గారు మాట్లాడుతూ, మీరేం ఫిగర్ పడకండి, 85% నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయి కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం గురించి బాధపడాల్సిన అవసరం లేదని చెప్పింది హరీష్ రావు గారు. అప్పటికే అర్థమైంది ప్రజలకు ఏంటంటే 85% పథకాలు ఫండ్స్ స్థానిక సంస్థలకు, మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయని ప్రజలు గ్రహించారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎక్కడ పోయినా కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము మీకు ఓటేస్తాం. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం మొన్నటి వరకు ఉన్నది. మొన్నటి వరకు వాళ్ళు చేసిన అన్యాయాలకు, వాళ్ళు చేసిన అకృత్యాలకు ఈరోజు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తూ 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి వాళ్లకు ప్రజల దగ్గర పోయే ముఖం లేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏమీ హామీ ఇవ్వకుండా 85% ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు కానీ గ్రామ పంచాయతీలకు కానీ ఇస్తుంది. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తాం. బీజేపీ గెలిస్తేనే మా వాడ అభివృద్ధి చెందుతానే ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఇదే వార్డుకు చెందినటువంటి లక్ష్మీ రవీందర్ గారు వాళ్ళు అదేవిధంగా వేరే బీజేపీ అభ్యర్థులు కూడా వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను మీ ద్వారా చేర్యాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి అంటేనే బీజేపీ, బీజేపీ అంటేనే అభివృద్ధి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి 85% ఫండ్స్ తోటి ఈ చేర్యాల గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తుంది. ఒకవేళ ఇక్కడ చేర్యాల కనుక భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తే ఇక్కడ అమృత్ సిటీ కింద ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి మీరందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను. సో ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చేర్యాలలో ఉన్న 12 సీట్లు మేమంటే మేము కైవసం చేసుకుంటామని చెప్పి ఎవరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఓవరాల్గా చేర్యాల మీ 4వ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. ఈ ఎలక్షన్స్ కేవలం మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఎన్నికలు. ఈ మౌలిక సదుపాయాలు చేర్చడంలో 2 ప్రభుత్వాలు నిర్వీర్యమైనవి. వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయకుండా కేవలం వాళ్ళ అభివృద్ధి మాత్రమే చూసుకున్నారు.
భారతీయ జనతా పార్టీకి ఈసారి అవకాశం ఇస్తాము. భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ మౌలిక సదుపాయాలు జరుగుతాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిందిగా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎలక్షన్లు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఒకసారి గమనిస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించింది, రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చింది, మేమే మొత్తం చేసాము, మేమే మొత్తం అసలు అంతకుముందు ఏదో తెలంగాణ అడుక్కో తింటున్నట్టు, తెలంగాణలో అసలు ఏం గతి లేనట్టుగా ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఆయన సీఎం గారి మాటలు వింటైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, విడ్డూరం అనిపిస్తుంది. అంటే ఒక చిలుక పలుకు మాటలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరి మీద విమర్శలు కానీ నిజంగా చూస్తే ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పాలన పార్టీలు, అవినీతికి అలవాటు పడ్డ పార్టీలు. ఈ 2 పార్టీలు రెండే బయట మాట్లాడతారు, లోపల మాత్రం 2 కూడా కమ్ముక్కై 2 కూడా దొంగ పార్టీలు. అంత నాయకత్వంలో అంత ఒక నీతి నిజాయితీ లేని పార్టీలు, నాయకులు. కానీ బీజేపీ పార్టీ అలా కాదు. ఇవాళ ఒకసారి మనం 2014 నుంచి గమనిస్తే దేశంలోనే ఇవాళ 3వ ప్రభుత్వంలోకి వచ్చింది. ఎందుకు రాగలిగింది? ఎక్కడ కూడా అవినీతి రహితమైన పాలన. ఇప్పుడు మన కంటెస్టెడ్ ఎమ్మెల్యే పెద్దలు దశరథ్ గారు చెప్పారు, అదొక చిన్న గ్రామం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, డైరెక్ట్ నిధులు ఎక్కడైతే ఉపయోగపడాలో, ఎక్కడైతే అవసరం ఉందో వాళ్లకు కేటాయించి అక్కడ అభివృద్ధి చేసి చూపిస్తుంది ఇవాళ బీజేపీ పార్టీ మోడీ గారి నాయకత్వంలో, అలాగే లోకల్ లీడర్షిప్ నాయకత్వంలో. మా దగ్గర ఒక చిన్న భూస్థాయి ఉన్న నాయకుని కూడా జిల్లా నాయకుడు, రాష్ట్ర నాయకుడు, దేశంలో ఎదిగే ఒక మంచి సాంప్రదాయం ఉందంటే అది కేవలము భారతీయ జనతా పార్టీలో ఉన్నది. మా బలమంతా కూడా మా సిద్ధాంతము, మా దగ్గర బూత్ కమిటీలో ఉన్న నాయకులు, మా ఎంబడి తిరిగే నాయకులు, మా నమ్మకము, సమాజ సేవ, ఇవన్నీ కూడా మా మూలాలు, భారతీయ జనతా పార్టీ మూలాలు. ఇవాళ చూస్తే అక్కయ్య కల్వకుంట్ల లక్ష్మి గారు, తను ఎడ్యుకేటెడు, తను ఒక హౌస్ వైఫ్. కానీ ఇవాళ మున్సిపాలిటీ సిరియాల ఎలక్షన్లో నేను ముందుకు వచ్చి నిలబడతా, నా లోకల్ సమస్యలు ఏమున్నా నేను పోరాడి వీటికి పరిష్కారం చేస్తాను కంకణం కట్టుకొని ముందుకు వచ్చింది. అంటే దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాలా, ఇవాళ ప్రజలు కూడా, ఇక్కడ కాలనీ ప్రజలు కూడా తనను ఎక్కడికి వెళ్ళినా సరే ఆదరిస్తున్నారు, తనను గౌరవిస్తున్నారు. అమ్మ మీలాంటి పార్టీ నాయకుల వల్లనే అభివృద్ధి చెందుతుందని మాకు నమ్మకం ఉన్నదని ఒక విశ్వాసము, తనకు ధైర్యాన్ని చెప్తా ఉన్నారు. సో ఇవాళ అదే మా బలము, అదే ఖచ్చితంగా ఈ చిర్యాలలో ఇది 1వ నంబర్ వార్డు మా లక్ష్మి, 4th నంబర్ వార్డు ఖచ్చితంగా కల్వకుంట్ల లక్ష్మి గారికి మిగతా క్యాండిడేట్ల కంటే ఎక్కువ మెజార్టీతోటి గెలవబోతున్నాము. అభివృద్ధి అంటే ఏంది, సమన్యాయం అంటే ఏంది, మేము గెలిచి ఇక్కడ నిరూపించబోతున్నాము. ఈరోజు చేరియాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులకు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఈ మున్సిపాలిటీని అనేక రకాలుగా ముంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు ఇంతో అంతో డెవలప్ అయిందంటే మనం నిలుస్తున్న సీసీ రోడ్డు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు పంపించిన పైసలతోటే ఈ 4వ వార్డులో వేసినాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు, అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ₹1 కూడా పంపలే. స్మార్ట్ సిటీ కింద, అదేవిధంగా అమృత్ పథకం కింద ఈరోజు చేరియాల మున్సిపాలిటీకి వచ్చిన నిధులతోటే చేరియాల మున్సిపాలిటీ అభివృద్ధి అయింది తప్ప ₹1 కూడా ఈ 2 పార్టీలు ఇవ్వలేదు. అదేవిధంగా ఈరోజు విచ్చలవిడిగా చేరియాల పక్కనున్న సిద్దిపేట మున్సిపాలిటీ కానీ, అదేవిధంగా గజ్వేల్ మున్సిపాలిటీ కానీ, అదేవిధంగా మన ఉస్నాబాద్ మున్సిపాలిటీలో లేని విధంగా చేరియాల్లో ఇంటి పన్ను అనేక రకాలుగా దపదపాలుగా పెంచి ఇక్కడ మరి ప్రజల నడ్డి విరిచిన ఘనత ఈ 2 పార్టీలది. ఈ 2 పార్టీలను తరిమి కొట్టవలసిన అవసరం ఉంది. మేము చేరియాల ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే, అయ్యా మీకు ఎవరైతే న్యాయం చేస్తారో ఈ 2 పార్టీలను తరిమి కొట్టి మరి నరేంద్ర మోడీ గారి ముఖం చూసి, నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఈ దేశాన్ని డెవలప్ చేస్తుండో, ఏ విధంగా మరి 14th 15th ఫైనాన్స్ కింద గ్రామాల అభివృద్ధి చెందినాయి, అదేవిధంగా స్మార్ట్ సిటీ కింద అమృత్ పథకం కింద మరి మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మున్సిపాలిటీకి డబ్బులు వస్తున్నాయి. కాబట్టి అది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతోనే, భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది. కాబట్టి ఈ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ 12 వార్డులో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆదరించి బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా 4వ వార్డులో కూడా, ఈ 4వ వార్డులో గతంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి పోటీ పడుతున్నారు. మేము వాళ్ళకు ధీటుగా ఈరోజు ఈ 4th వార్డులో ప్రతి రూపాయి కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలతోటే డెవలప్ అయింది తప్ప ₹1 కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ
కనిపించలేదు. కాబట్టి మేము అందరం కూడా ఈ ఫోర్త్ వార్డు ప్రజలకు మేము విన్నపించేది ఏంటంటే బంపర్ మెజార్టీతో లక్ష్మి గారిని గెలిపించాలని వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చేరియాల భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అండి. చేరియాల ప్రాంత ప్రజలు, చేరియాల పట్టణ ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు భారతీయ జనతా పార్టీకి పీఠం ఇవ్వడానికి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఇక్కడ ప్రభుత్వం ఉండింది 10 సంవత్సరాలు, అట్లాగే 5 సంవత్సరాలు బీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నారు, ఆ తర్వాత 5 సంవత్సరాలు బీఆర్ఎస్ కౌన్సిలే ఉంది. అయినప్పటికీ కూడా చేరియాల ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. ఆ విధంగా ప్రజలు ఇబ్బంది పడి కాంగ్రెస్కి పట్టం ఇస్తే 2 సంవత్సరాలు గడిచిపోయింది, కాంగ్రెస్ నుంచి కూడా ఒరిగింది ఏమి లేదు. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ కూడా ప్రజల సమస్యలు తీర్చడంలో 100% విఫలమైనవి. కాబట్టి ఇప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకున్నారు భారతీయ జనతా పార్టీని ఆదరించి ఓటేసి భారతీయ జనతా పార్టీకి చేరియాల మున్సిపాలిటీని అప్పచెప్పడానికి. చేరియాల మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో గణనీయంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. 11వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. 4వ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని శ్రీమతి కలకుంట్ల లక్ష్మీ రవీందర్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే 12 వార్డులలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం దిశగా పరిగెడుతున్నారు. ఇది రెండు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను మేము వైబ్రేషన్కి గురి చేస్తున్నాం. ఆ వైబ్రేషనే మేము గెలుస్తున్నామని చెప్పడానికి ఇది సూచన. ప్రజలు నిర్ణయం తీసేసుకున్నారు. 11వ తారీఖు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో 4వ వార్డు ప్రజలంతా కూడా బీజేపీ పార్టీని ఆదరిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పాలన కూడా చేరేల పట్టణానికి చేసింది ఏం లేదు. బీజేపీ ప్రభుత్వంతోనే ఈ అభివృద్ధి పనులు సాధ్యమవుతాయని చెప్పి బీజేపీ సీనియర్ నాయకులు అట్లాగే లక్ష్మీ రవీందర్ చెప్తా ఉన్నారు.